కాకినాడ జిల్లా తొని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు తొని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో తొనిలో భోగి మంటల్లో జీవో కాపీలను వేసి దగ్ధం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజీల ప్రజల సంపద అని దాడిశెట్టి రాజా అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం P3 విధానంలో రాష్ట్ర ప్రజల ఆస్తిని తమ బినామీలకు 66 సంవత్సరాలకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు చిత్తశుద్ధితో ఈ ప్రజల తాలూకు ఆస్తిని క్రియేట్ చేసి 17 మెడికల్ కాలేజీలు, అందులో 7 పూర్తి చేసి మిగిలిన 10 కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఆ 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రజల సంపద. అంటే ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక 500 బెడ్డెడ్ హాస్పిటల్, ఒక బోధన ఆసుపత్రి అంటే ఒక కాలేజు కమ్ 500 బెడ్డెడ్ హాస్పిటల్. అందులో ఉచిత వైద్యం జరుగుతుంది, బాధ్యతతో కూడుకునే నాణ్యమైన ఉచిత వైద్యం జరుగుతుంది రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అంటే జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 మెడికల్ కాలేజీల మీద ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం దృష్టి పడి వాటిని అమ్మేసుకుందాం. PPP మోడ్ లో ఎకరం 100 రూపాయలకి, అంటే 50 ఎకరాలు ఉంటే 5,000, 60 ఎకరాలు ఉంటే 6,000, 33 ఏళ్ళు ప్లస్ 33 ఏళ్ళు 66 సంవత్సరాలకి అమ్మేసుకునే ఉద్దేశంతో PPP మోడ్ లో వాళ్ళ మనుషులకు కట్టుబడే ఉద్దేశంతో ఏదైతే జీవో జారీ చేసిందో ఆ జీవో పత్రాలు ఈరోజు భోగిమంటలో దహనం చేయడం జరిగింది. భగవంతుడు సూర్య భగవానుడు కూటమి ప్రభుత్వ పెద్దలకి మంచి బుద్ధిని ప్రసాదించి ప్రజల ఆస్తిని కాపాడుకునే విధంగా, ప్రజల ఆస్తిని కాపాడుకునే బుద్ధి కలగాలని, ఎందుకంటే 5 సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించారు. ఆయన కస్టోడియన్ మాత్రమే, ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని, ఈ రాష్ట్ర ప్రజల సంపదకి కస్టోడియన్ మాత్రమే, ఓనర్ కాదు. ఆయన ఏదో ఓనర్ లాగా 99 పైసలకి విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతూ, లోకేష్ గారు మాట్లాడుతూ 99 పైసలకి ఇచ్చేస్తాను, నా ఇష్టం, ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి ఇచ్చేస్తాను, నా ఇష్టం, లేదంటే మొత్తం ఇచ్చేస్తాను 99 పైసలకి అనడం అన్నది కరెక్ట్ కాదు. మీరు ఇచ్చేది ఫార్చ్యూన్ 500 కంపెనీలు కాదు, గత 5-6 నెలల్లోని ల్యాండ్ చేసిన ఊరు పేరు లేని కంపెనీలకి.